వాడు చెప్తాడు, నీ మధ్యలో ఇన్వాల్వ్ అవుతాను, నువ్వు చెప్పు. అవి మధ్యలో నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇద్దరు ఓకే, నువ్వు చెప్పు. నమస్తే అన్న. నమస్తే. 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనుకున్నారన్న? ఎన్నో రోజులు 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంకా 4 రోజులు గెలుస్తారు అనుకుంటున్నామన్నా? జగన్ బ్రో. అంటే జగన్ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనకి జరుగుతున్న దాన్ని బట్టి జగన్ ఇచ్చిన మేనిఫెస్టో అయితే కొద్దిగా మన వృద్ధుల ప్రకారంగా కానీ మన లేడీస్ ప్రకారంగా కానీ కొద్దిగా ఏదైనా కానీ జగన్ ఏదైనా కానీ సూపర్ 6 అవని ఏదైనా అవని మన దగ్గర నుంచి కాపీ వెళ్తానే కానీ ఇప్పుడు వాళ్ళైతే మనకు అంతే చేసేది ఏం లేదు. దాని మీద నమ్మకం కూడా మనం పెట్టుకోలేము చంద్రబాబు ఇచ్చేది. ఎందుకంటే అక్కడ అర్థమవుతుంది కదా మనకి లాస్ట్ టైం జరిగింది గుర్తుందా? 2019 ఏం జరిగింది? ఇచ్చిన హామీలు కూడా మనకి ఏది నెరవేర్చలేదు. అవును, టీడీపీ పార్టీ అనేది. ఎగ్జాక్ట్లీ, అవును, కరెక్ట్. నెక్స్ట్ ఏం జరిగిందంటే మొన్న ఏమైంది, పెన్షన్ అని చెప్పి ఇళ్ళకి ఇచ్చేవాళ్ళని ఆపేసాడు, వృద్ధులు ఇబ్బంది పెట్టారు. అవును, అది చాలా నెక్స్ట్ పాయింట్ ఏంటది, డిప్యూటీ ఆపేశాడు. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మనకు వస్తుంది ఆపేద్దాం అనేది చూస్తున్నాడు, కానీ అదేంటది మనం గెలుస్తామనే ఉద్దేశం మీద, వైసీపీ గెలిచిద్దనే ఉద్దేశం మీద ఇవన్నీ ఆపుతున్నాడు. అది పాయింట్ ఆడ, అది పరిస్థితి. అది బ్రో. మరి ఇప్పుడు ప్రజలు ఎవరిది మేనిఫెస్టో నమ్మే అవకాశం ఉందన్న? ఇప్పుడు వైసీపీ అని అనుకుంటున్నాం బ్రో. అంటే మేము వైసీపీ పక్కా వచ్చేది నాకు తెలిసి. అంటే నేను అటు మాట్లాడట్లా ఇటు మాట్లాడట్లా. జగన్ ఎందుకంటే ఏమేమి చేస్తాడో చూస్తున్నారు అందరూ, జనాలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. అదంతా అందరికి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు వైసీపీ మేనిఫికేషన్ అంటే ఇప్పుడు మెయిన్ మేనిఫికేషన్ను ఆపేసి దృష్టిలను ఇబ్బంది పెట్టాడు. ఓకేనా? వృద్ధులని మొన్న గంటకి చాలా మంది ఇది అయిపోయారు, వృద్ధుల్ని ఇది చేసేసాడు. అదొకట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫిట్ ఏంటి డిప్యూటీని కొంచెం అది ఆపేసి విద్యార్థులని ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు. ఓకేనా? ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు. ఇంకోటి వచ్చేసేసి ఇలా చెప్తుంటే చాలా ఉంటాయి బ్రో. ఒకసారి చాలా మంది జనాలు చూస్తున్నారు, చాలా ఆపేశాడు జగన్, చాలా చెప్తున్నాడు ఇవన్నీ. అసలు ఇంకా జగనే ఏదైనా కానీ. ఎందుకంటే చాలా ఫంక్షన్స్ ఇస్తున్నాడు మాకు, మా ఫ్యామిలీస్కి కానీ చాలా మంచి జరుగుతుంది. మా ఇంకా ప్రతి ఒక్క పథకం పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఓటు లేని ఒక చిన్నపిల్ల విద్యార్థికి కూడా ఆయన చదివించి అన్ని బుక్స్, యూనిఫామ్, డ్రెస్, ఓటు లేని పిల్లలకు కూడా ఆయన అంత బాగా చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు చూస్తున్నారు మీరు ఆల్రెడీ. అర్థమవుతుందా? అందుకని నేనైతే పక్కా చెప్తున్నా, జగన్ ప్రభుత్వం చాలా బాగుంది. జగన్ చెప్పే ప్రతి ఒక్క పథకం బాగుంది. నాకు తెలిసి జగన్ బెస్ట్ బ్రో. మళ్ళీ 2024 కూడా జగనే విన్ను. ఇది మాత్రం పక్కా చెప్పేస్తాను నేను. ఎందుకంటే నేను చూస్తున్నా, నాకు అర్థమవుతుంది.